చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళు తీవ్రమైన మోకాలు నొప్పుల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. కనీసం గుడికి వెళ్లాలన్నా, మనవలతో ఆడుకోవాలన్నా, రోజువారీ పనులు చేసుకోవాలన్నా నరకం కనిపిస్తుంటుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నీ రీప్లేస్మెంట్ సర్జరీ సజెస్ట్ చేస్తే మనలో ఒక పెద్ద భయం మొదలవుతుంది. ఆపరేషన్ సక్సెస్ అవుతుందా, నేను మళ్ళీ మునుపట్లా నడవగలుగుతానా, ఆ నొప్పి నేను భరించగలనా? కానీ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. అదే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అసలు ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? మన పాతకాలపు ట్రెడిషనల్ మాన్యువల్ సర్జరీకి దీనికి ఉన్న ముఖ్య తేడాలేంటో ఈ రోజు క్లియర్ గా మాట్లాడుకుందాం. ఐ యామ్ డాక్టర్ సుకేష్ రెడ్డి, అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. మీ పేరెంట్స్ కి కానీ బంధువులకు కానీ మోకాలు నొప్పులు ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఒక లైఫ్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మోడర్న్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సర్జికల్ డిఫరెన్స్, ద సర్జికల్ ప్లానింగ్. ట్రెడిషనల్ సర్జరీలో మనం నార్మల్ గా 2D ఎక్స్రేస్ చేస్తాం. ఆపరేషన్ థియేటర్ లో టేబుల్ మీద ఉన్నప్పుడు డాక్టర్ గారు తన ఎక్స్పీరియన్స్ ని బట్టి కంటి చూపుతో అంచనా వేస్తూ మాన్యువల్ ఇన్స్ట్రుమెంటేషన్ సహాయంతో బోన్ కట్ అండ్ అలైన్మెంట్ చేస్తారు. రిజల్ట్ బాగుంటాయి, కానీ ప్రతి మనిషి అనాటమీలో ఉండే చిన్న చిన్న మార్పులు కంప్లీట్ గా మ్యాప్ చేయడం కష్టం. రోబోటిక్ సర్జరీలో ఇక్కడ పిక్చర్ కంప్లీట్ గా డిఫరెంట్. సర్జరీకి ముందే సిటీ స్కాన్ తీస్తాము. ఏఐ సాఫ్ట్వేర్ సహాయంతో పేషెంట్ మోకాల్ని ఒక 3D మోడల్ గా మారుస్తాము. ఎముక ఏ యాంగిల్లో ఉంది, ఎంత కట్ చేయాలి, ఇంప్లాంట్ ఏ సైజ్ ది వాడాలో మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో ముందే ప్లాన్ చేసుకుంటాం. పొరపాట్లు అస్సలు ఛాన్స్ ఉండదు. ఇక్కడ చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్, డాక్టర్ గారు మాకు రోబోట్ ఆపరేషన్ చేస్తే ఎలా, దానికి కరెంట్ పోతే ఏంటి పరిస్థితి? సో ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్. రోబో ఆపరేషన్ చెయ్యదు, సర్జరీ కంప్లీట్ గా నేనే చేస్తాను. రోబో అనేది ఒక అడ్వాన్స్ GPS నావిగేటర్ లాంటిది. నేను రోబో బోన్ కట్ చేసేటప్పుడు రోబో యామ్ ఒక ప్రోటోకాల్ బౌండరీ వాల్ ని క్రియేట్ చేస్తుంది. దీన్ని హాప్టిక్ ఫీడ్బ్యాక్ టెక్నాలజీ అంటారు. అంటే పొరపాటున మన చెయ్యి ఒక మిల్లీమీటర్ పక్కకి జరిగిన రోబోటిక్ టూల్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. దీని వల్ల చుట్టూ ఉండే ఇంపార్టెంట్ నరాలు, కండరాలు మరియు లిగమెంట్స్ కంప్లీట్ గా సేఫ్ గా ఉంటాయి. మాన్యువల్ ఎర్రర్ కి ఛాన్స్ అస్సలు జీరో. థర్డ్ మేజర్ డిఫరెన్స్, రికవరీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. ట్రెడిషనల్ సర్జరీలో సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ కొంచెం ఎక్కువగా ఉండడం వలన నొప్పి, వాపు తగ్గడానికి కొన్ని వారాలు మరియు లేదా నెలలు పడుతుంది. కానీ రోబోటిక్ సర్జరీలో టిష్యూ డ్యామేజ్ మినిమల్ కాబట్టి బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. దీనికి తోడు మన హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ERAS, ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం. మోడర్న్ రీజనల్ నర్వ్ బ్లాక్స్ ఇవ్వడం వల్ల పేషెంట్ కి మోకాలు నొప్పి అస్సలు తెలియదు, కానీ కాళ్ళలో ఉండే మజిల్ స్ట్రెంగ్త్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? ఆపరేషన్ జరిగిన జస్ట్ 4 to 5 hours లోనే పేషెంట్ బెడ్ దిగి తన సొంత కాళ్ళ మీద తను కంప్లీట్ గా నడవగలుగుతారు. చాలా మంది అనుకుంటారు ఇలాంటి వరల్డ్ క్లాస్ రోబోటిక్ టెక్నాలజీ కేవలం హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ కి వెళ్ళాలి అని. అవుట్ స్టేషన్ వెళ్ళడం వలన ట్రావెలింగ్ స్ట్రెస్, ఫ్యామిలీ మెంబర్స్ కి హోటల్ ఖర్చులు, పోస్ట్ ఆఫ్ ఫాలో అప్ కి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. కానీ నమ్మండి, ఆ సేమ్ రోబోటిక్ ప్రిసిషన్ అండ్ అడ్వాన్స్ కేర్ ఇప్పుడు మన వరంగల్లోనే, హన్మకొండలోనే మన ఫాతిమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. పూర్తి ఇన్సూరెన్స్ కవరేజ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ పేరెంట్స్ మోకాల నొప్పులకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా అఫీషియల్ వాట్సాప్ నంబర్ కి వాళ్ళ లేటెస్ట్ ఎక్స్రేస్ ని షేర్ చేయండి. మా మెడికల్ టీమ్ దీన్ని కంప్లీట్ గా అనలైజ్ చేసి మీకు ఫ్రీగా ఒపీనియన్ ఇస్తుంది. వీడియో మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసి అవగాహన పెంచండి. స్టే హెల్తీ, స్టే యాక్టివ్. నమస్కారం.